వెల్కమ్ టు హలో ఏపీ. ఏపీ ప్రజల మనోభావాలు మీ ముందుంచే హలో ఏపీకి స్వాగతం. ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైపోయింది. నేతల ప్రచారాలు మొదలైపోయాయి. మరి ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు ఎవరు? ప్రజలు కోరుకుంటున్నది ఏంటి? ఇవాల్టి హలో ఏపీలో చూద్దాం. ఊహించని నోటిఫికేషన్. అన్ని పార్టీలు అలర్ట్ గానే ఉన్న తొలి విడత ఎన్నికలే తెలుగు రాష్ట్రాల్లో జరగడం కొంతమందికి షాక్ ఇచ్చే అంశమే. అయితే ఎందుకు ఇలా జరిగింది? మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి అది డిస్టర్బ్ అవ్వకుండా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. రేపు ఈయనకి మంచి స్ఫూర్తి, చంద్రబాబు గెలుస్తాకి మంచి శుభసూచకం. మళ్ళీ ఆయనే వస్తాడు, అన్ని సీట్లు కూడా ఆయనే గెలుస్తాడు. ఎన్నికలు తొందరగా పెడతాం, జగన్కి ఏదో మేలు చేద్దామని చెప్పి చాలా అన్యాయం. ఇది అన్యాయం, దుర్మార్గం కూడా. అది దాన్ని మేము ఖండిస్తున్నాం. అసలైన కుట్ర మోడీయే ఇది చేస్తున్నాడు. మోడీ తొందరగా పెట్టి జగన్కి ఏదో చేపిద్దాము, జగన్కి వీళ్ళని కలిపిద్దామనే దాన్ని కేసీఆర్ ఈ అందరూ కలిసి ఏదో చంద్రబాబుని ఇది చేద్దామని చాలా కుట్ర చేస్తున్నాడు. ఇది శుభ సూచకం. చంద్రబాబు మళ్ళీ చంద్రబాబే వస్తాడు, అది గ్యారెంటీగా పక్కా. ఇది మోడీ గారు చేసే కుట్ర. తొందరగా పెట్టడం అనేది జగన్ గారు సారథ్యంలో మోడీ గారు, కేసీఆర్ వీళ్ళంతా కలిసి తొందరగా ఎన్నికలు ప్రచారం ముందుగా పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడిద్దామని ఏదో సంకల్పంతో ఉన్నారు. కానీ ఇది జరగదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తారు. నియోజకవర్గాన్ని ఉమాగారిని గెలిపించడం అనేది ఇది తథ్యం. కేంద్రం కుట్ర 100% ఉంది, ముమ్మాటికి ఇది కావాలని చేస్తుంది. అయితే ఈసారి బీజేపీ కూడా వాడటం తథ్యం. చంద్రబాబు గారు 5 ఏళ్ల పరిపాలన బేషుగ్గానే ఉంది. కానీ పథకాలు అందరికీ అందినట్టేనా? లోపం ఎక్కడ జరిగింది? అధినాయకుడు వండి వారిస్తే వడ్డించాల్సిన వాడు కక్కుతు పడుతున్నాడా? అవకాశం ఉంది, కాకపోతే అందరికీ చేరతల్లా. అది ఒకటి గుర్తించాలి. పార్టీ పరంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం, ఎదురు పార్టీ వాళ్ళకి నువ్వు ఫలాని పార్టీ అని చెప్పేసి దూరంగా పెడతాం, అలాంటిది ఒక్కటే సరి చేసుకోగలిగితే ఈ లోకల్ నాయకులు ఉంటారు కదా, చోట మోట నాయకులు, వాళ్ళ ప్రాబ్లం అది. పైనుంచి అయితే కాదు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అందరికీ చేరతల్లా. కొంతమంది వరకే చేరుతున్నాయి. అందరికి చేరితే బాగుంటుంది. మమ్మల్ని సపరేట్ చేసి కాంట్రాక్ట్ కార్మికుల్లో రెండు పార్టీలుగా విభజించి ఇక్కడ నాయకులు వీటిపైలో ఉన్న రాజకీయం అది. కొంతమంది సీఎల్స్ అని చెప్పి కొంతమందిని పీసీ రేట్ వర్కర్లు అని చెప్పేసి విడదీసి కొంతమందికే జీతాలు పెంచారు. మాకు న్యాయం జరగట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము వీటీపీఎస్లో కష్టపడి పనిచేస్తుంటే నిన్న కాక మొన్న వచ్చేసి వీటీపీఎస్లో బయట నుంచి డబ్బులు కట్టో లేకపోతే బయట పలుకుబడి ఉపయోగించుకొని వచ్చి వీటీపీఎస్లో జాయిన్ అవుతున్నారు. మాలాంటి 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. దీని గురించి మేము బాగా పోరాడుతున్నాం. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడున్న అందరినీ కలిసాము. మినిస్టర్ గారిని దాదాపు 10-15 సార్లు కలిసాము. ఎమ్మెల్యేని కలిసాము, కళా వెంకట్రావు గారిని కలిసాము, ఎండీ గారిని కలుస్తున్నాం వెళ్ళి. అలా చాలామందిని కలుస్తున్నాం. కానీ ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్తున్నారే కానీ మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మా ఈటీపీఎస్లో ఈ 350 మంది బాగా ముఖ్యమైన కార్మికులు. మొన్న 1300 మందికి పెంచానన్నారు కానీ ఆ 1300 మందికి రికమెండేషన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు మేము గత ఒక 20 సంవత్సరాల నుంచి ప్లాంట్లు నమ్ముకుని పనిచేసేవాడు. మేము అన్యాయం అయిపోయాం. ఈ రోజున ఒక బాయిలర్ బ్రేడ్ అని అయితే లోనకి వెళ్ళి ఎమర్జెన్సీలో 24 అవర్స్లో దాన్ని కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేవాళ్ళది మేము. మాకు చేతులు కాలో లేకపోతే మూతులు పగులో అన్నీ కష్టపడి పనిచేసేది మేము. అక్కడ మాకు న్యాయం జరగకుండా మాకు ఈ రోజున 9,000, వాళ్ళకి 16,500 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. దానివల్ల మేము మినిస్టర్ గారు తీసుకు దగ్గర 15 సార్లు, విజయవాడ ఒక 5 సార్లు కలిసాం. ఈ పార్టీ ఆఫీస్ మొత్తం మీద 15 సార్లు కలిసాం. మన కళా వెంకట్రావు గారిని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని, ఆయన్ని మొత్తం అందరికీ కలిసి లెటర్లు ఇచ్చి వచ్చాం. ఇచ్చినా కానీ మాకు ఇంతవరకు ఏ సానుకూలం లేదు. దీని మీద మేము చాలా బాధపడుతూ డ్యూటీలు కూడా చేయలేకపోతున్నాం. మాకున్న ప్రభుత్వం మీద వ్యతిరేకం ఏంటంటే ఇది ఒకటే మాకు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ప్లాంట్ నమ్ముకున్నామంటే మాకు దారి చూపిద్దనే కదా ఇక్కడ పనిచేసేది. మాకు అసలు అనేది ఏమీ లేదు. రాజకీయాల్లో కుట్రలు కామనే. పొలిటీషియన్స్ అంటేనే విమర్శ అనే ఆయుధాన్ని చేతితో పట్టుకుని దిగుతారు. కానీ నాయకుడు సరైనోడైతే
ఎంతటి ఆయుధమైన ఓటరు వేసే ఓటుతో తోక ముడవక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా అన్ని విధాలు అవసరం. తర్వాత దేవినేని ఉమాశ్వరరావు గారు మైలవారం నియోజకవర్గంలో మినిస్టర్గా ఉంటూ అంతకన్నా అవసరం. వాళ్ళిద్దరూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళకి ఎదురు నుంచొని గెలవగలిగిన వాళ్ళు టీడీపీని పడగొట్టగలిగిన దమ్ము ఎవరికి లేదు. వైఎస్ఆర్కి లేదు, కేసీఆర్కి లేదు, బీజేపీకి లేదు. నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా నందమూరి తారకరావు పార్టీ బతికే ఉంటుంది, ఎప్పుడు ప్రభుత్వం వేలిద్ది. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. కథం తొక్కాల్సిన వాళ్ళు తొక్కాలి, నోరు విప్పాల్సిన వాళ్ళు విప్పాలి. ఎవరెన్ని వ్యూహాలు రచించినా వచ్చే నాయకుడు రాక మానడు, కానీ వచ్చేవాడే సరైనోడు అంటున్నారు ఏపీ పబ్లిక్. చంద్రబాబు గారు అభివృద్ధి పనులు మన భారతదేశంలో ఏ సీఎం కూడా చేయలేరు. ఎందుకంటే ఆయన ఆ వయసులో ఉండి కూడా అంత కష్టపడుతున్నాడు. ఆయన రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు. మీరు చూపించండి ఇవాళ ఎవరున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రం విడిపోయింది, కట్టుబట్టలతో మనం పక్కకు వచ్చేసాం. కానీ మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు మనకు ఇస్తామని ఏమీ ఇవ్వలేదు. ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో అయినప్పుడు, మళ్ళీ మనకు రాజధాని లేనప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక కేంద్ర ప్రభుత్వం ఎలాగ సహకరించాలి? చంద్రబాబు గారు ఉండబట్టి ఆయన యొక్క సామర్థ్యం, ఆయన నైపుణ్యత, ఆయన యొక్క అనుభవాన్ని జోడించి ఆయన ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేసి మెల్లమెల్లిగా 5 సంవత్సరాలు ఏమవుద్ది? తెలుగుదేశం పార్టీ కాని వాళ్ళు మామూలు ప్రజానీకం ఉంది. మామూలు ప్రజానీకానికి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక పెద్ద ఆయుధం. అది దాని ద్వారా వాళ్ళు పాలకులను ఎన్నుకోవచ్చు, దించవచ్చు. కాబట్టి వాళ్ళు గమనిస్తున్నారు, చేస్తున్నారు. కానీ కొన్ని దుష్టశక్తులు ఏంటంటే ఈ మన చంద్రబాబు గారిని దించాలని, రాష్ట్ర అభివృద్ధి వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకొని అది అందరికీ ఉంటుంది, ఏ పార్టీ అయినా ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మనకు రాజ్యాంగబద్ధంగా మనం ఏంటంటే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి. అందువలన చంద్రబాబు ఆయన సీఎంగా ఉండటం, తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ మన రాష్ట్రంలో ఉండటం, అది మన అదృష్టమే అని మనం చెప్పచ్చు. అందువల్ల ప్రజలందరూ కలిసి జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటేయండి. మీరు ప్రతి పార్టీలో కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని ప్లస్లు ఉంటాయి. అలాగే ఈ పార్టీలు కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. మన ప్లస్లు ఎక్కువగా ఉన్నాయి, మైనస్లు తక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటిని చూసి మన పార్టీకి ఓటు వేసి మరలా అధికారంలోకి డెఫినెట్గా చంద్రబాబు గారు వస్తారు. ఈ మోడీ ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా, మిగతా పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రల్ని ప్రజలు వాళ్ళు దాన్ని సహించరు. బ్రహ్మాండమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అలాగా మళ్ళా చంద్రబాబు సీఎంగా అవుతారు. అవకాశం ఉంటే ఆయన పీఎంగా కూడా కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ కేంద్రంలో అంటే రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఆయనకే ఛాయిస్ ఇచ్చారు. కాబట్టి ఎవరు పీఎం అవుతారా అనేది సీట్లు, లోక్సభ సీట్లు ఏ పార్టీకి ఎక్కువగా వస్తాయో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. వచ్చే నెల 11వ తారీఖు అది మనకు తేలిపోతుంది. అందువలన దాంట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం ఏమీ లేదు. కాలం కలిసి వస్తే నిన్నటి వరకు ఉన్న సరైనోడే మళ్ళీ మన నాయకుడు అవుతాడు. చూద్దాం ఏం జరుగుతుందో, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు. ఇది వాల్టి హలో ఏపీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. PDTV న్యూస్.